ఎంతో పవిత్రమైన ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ దేవాలయమే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం. ఈ ఆలయాన్ని ఆదికాలంలో తోదాద్రి అని పిలిచారు. మంగళకరంగా ఉండే కొండ ప్రదేశాల్లో ఉన్నందువల్ల దాన్నిప్పుడు మంగళగిరి అని పిలుస్తున్నారు. ఈ చోట లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశం సంపన్నంగా మారిందని చెబుతున్నారు. ఐశ్వర్యవంతమైన దేవాలయాలతో పూర్తిగా నింపబడ్డ ఈ ప్రదేశాలు విజయనగర మహారాజు పరిపాలనలో మంగళ నిలయమని పిలువబడింది. భారతదేశంలో మహావిష్ణువు పుణ్యక్షేత్రాలని చెప్పబడే వాటిలో ఇది కూడా ఒకటి. నరసింహమూర్తి 8 పెద్ద దేవాలయాల్లో ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ప్రధాన దైవముగా ఈ ఆలయంలో నరసింహమూర్తి కొలువయ్యున్నారు. మనోభారంతో పిలిచినప్పుడు వినేటటువంటి, వెంటనే మనం అడిగింది ఇచ్చేవారే నరసింహమూర్తి. ఎంతో అందమైన ఒక పర్వతం దిగువన ఈ దేవాలయం నిర్మించబడింది. కొండపైన ఉన్న ఇతర 2 నరసింహ దేవాలయాలు పనకాల నరసింహ ఆలయము, అలాగే గంఠాల నరసింహ ఆలయము. అబ్బురపరిచేలా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈ గోపురమే ఈ దేవాలయపు ముఖ్యాంశము. దాదాపు 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు, అలాగే 11 గదులు ఉన్న ఈ గోపురం ఎవరినైనా సరే ఇది ఆశ్చర్యపరుస్తుంది. పాండుపుత్రుడైన యుధిష్ఠినిచే ఈ ఆలయం నిర్మించబడిందని చెప్పబడుతోంది. 108 సాలగ్రామ రాళ్లతో చేయబడ్డ మాల ఇక్కడ ప్రధానంగా చూడబడుతోంది. చరిత్రలో చోటు దక్కించుకున్న శిల్పాల్ని ఇక్కడ మనం చూడగలము. దానికి ఉదాహరణగా కృష్ణదేవరాయుల కాలంలో ఉన్న శిలాశాసనాన్ని ఈ ఆలయపు వ్యవస్థలో చూడగలము. చరిత్రకు సంబంధించిన ఈ ఆలయము లోపల పవిత్ర గ్రంథాలైన మహాభారతం, మహాభాగవతం, రామాయణం వీటిలో సూచించబడ్డ శిల్పాలను ఇక్కడ అందంగా నిర్మించారు. నిర్మాణ కళ యొక్క బ్రహ్మాండాన్ని తెలిపే విధంగా ఎంతో అందమైన శిల్పములతో ఈ ఆలయం నిండి ఉంటుంది. ఇది ఒక దేవాలయం మాత్రమే కాకుండా పురాతనమైన అతి గొప్ప సంస్కృతి సాంప్రదాయములను బయలుపరిచే చరిత్ర ఆలయముగా ఇది సూచించబడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క కొండపైన ఉన్నటువంటి ఒక ముఖ్యమైన దేవాలయమే పనకాల లక్ష్మీనారాయణుడు. గజరాజు స్వరూపంలో అక్కడ విగ్రహం అమర్చబడి ఉంది. ఏ దిక్కు నుండి చూసినను గజరాజు ముఖమును చూడగలమన్నదే ఇక్కడున్న ప్రత్యేకాంశం. ఇక్కడ తపస్సు చేయడానికొచ్చిన హ్రిశ్వాశృంగి అనే రాజకుమారుడు మహావిష్ణువు అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఈ చోట ఏనుగు రూపంలో చూసినట్టు చెప్పబడుతోంది. కొండపైన ఉన్న దేవాలయానికి వెళ్ళడానికి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఈ మెట్లు కూడా ఎంతో పురాతనమైనవి. మెట్లపైన స్థిరంగా ఉన్న నరసింహస్వామి ఆలయం లోపల నోరు తెరిచి ఉన్న నరసింహుణ్ణి చూడగలము. ఆలయపు ముందు భాగాన ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఆలయపు వెనక భాగాన లక్ష్మీదేవి సన్నిధి ఉంది. లక్ష్మీదేవి సన్నిధిని ఆనుకుని ఒక గుహ ఉంది. ఈ గుహ యొక్క స్వరంగ మార్గం పడమటి దిక్కున ఉన్న కృష్ణానదికి వెళుతుందని చెప్పబడుతోంది. పూర్వంలో ఉన్న ఋషులు ఈ గుహను ఉపయోగించి కృష్ణానదిలో స్నానం చేసినట్టు చెప్పబడుతోంది. దేవతలు రాత్రివేళల్లో ఈ ఆలయంలో పూజలు చేస్తున్నట్టు నమ్ముతున్నారు. అందువల్ల ఆలయం మధ్యాహ్నం వరకే ఉంటుంది. ఇక్కడ భక్తులకు ముఖ్యమైన ప్రసాదంగా పానకాన్ని ఇస్తున్నారు. భగవంతునికి పానకాన్ని ఇచ్చినప్పుడు ఆ శిలా విగ్రహం తాగుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఇదొక ఆశ్చర్యమైన విషయం కదా. పానకాన్ని ఇక్కడ ప్రసాదంగా ఇవ్వడం వల్ల దీనికి పనకాల అని పేరు వచ్చినట్టు చెప్పబడుతోంది. అందమైన పర్వతాలు, దిగువ భాగాలు, ప్రజలకు నమ్మకాన్ని కలిగించే దేవాలయాలు నిండి ఉన్న ఈ మంగళగిరి భక్తులకు
ఒక అద్భుతమైన భావనను కలిగిస్తుంది.